కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. ఈ ప్రేమ ఎంత గొప్పది అంటే, ఒకరోజు ఆకాశం ముందున్న దేవుడు భూమి మీదకి వచ్చి, భూమిని మనలాంటి వాళ్ళని తయారు చేద్దాం భూమి మీద అనుకొని నిర్ణయం తీసుకొని ఒక మనుషుడిని తయారు చేశాడంట. ఆ మనుషుడి పేరు ఆదాము. ఆ మనుషుడిని తయారు చేసిన తర్వాత సాటి అయిన సహాయం ఉంటాం మంచిది అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడంట. ఇగో ఈ భూమిని నిండించండి, ఈ భూమిని పరిపాలించండి అని దేవుడు అధికారం ఇచ్చాడు. నిండించారు, పరిపాలించారు, మొత్తంగా సంపాదించుకున్నారు. కానీ వారు నిండించి దేవుడి నామాన్ని ఆహ్వానపరచడం స్టార్ట్ చేశారు, హేళన చేయడం స్టార్ట్ చేశారు. వారి యొక్క శక్తిని, వారి యొక్క బలాన్ని నమ్ముకోవడం స్టార్ట్ చేశారు. నిర్మించిన వాడిని మర్చిపోవడం స్టార్ట్ చేశాడు. వెంటనే ఏం చేస్తున్నాడు ఆయన? జలప్రలయాన్ని తీసుకొస్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరిని? జలప్రలయాన్ని తీసుకొచ్చిన తర్వాత ఒక కుటుంబాన్ని, నోవాహు అనే కుటుంబాన్ని మాత్రమే ఆయన కాపాడుకున్నాడు. నోవాహు కాలంలో వచ్చిన జలప్రలయం టైంలో బాగా పశ్చాత్తాపడ్డాడంట దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నోవాహు కాలంలో ఏ పొరపాటు అయితే జరిగిందో మరలా అటువంటి పొరపాటు జరగకూడదు, అలా నా ప్రజలు తప్పిపోకూడదు, అలా జీవితాంతం నేను ఒంటరిగా ఫీల్ అవ్వకూడదు, నా ప్రజలు నాతోనే ఉండాలి, నా నుంచి వెళ్ళిన ఆత్మ మళ్ళీ అది నా దగ్గరే చేర్చబడాలి. ఇది కనుక జరగాలంటే నేను వారికి ప్రేమను చూపించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఆమె చెప్దాం ఏంటంట? ఇది కనుక జరగాలి అంటే ప్రేమను చూపించాలి. మీరు నమ్ముతారు లేదా? మనం పిల్లల మీద చూపించే ప్రేమ వాళ్ళు మన ఎలా తీసుకుంటారు? ఎలా తీసుకుంటారు? మనం పిల్లల మీద చూపించే ప్రేమ ఎలా తీసుకుంటారు? పెద్దయినాక మనల్ని కూడా పిల్లల్లా చూసుకుంటారు. ఆమె చెప్దాం. మీరు గమనించండి, బాబు పుట్టిన తర్వాత, ఉయ్యాలేసిన తర్వాత ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు, సేమ్ మంచం మీద మీరు కూడా అలాగే చూసుకుంటారు. అవునా కదా? రేపొద్దున్న మీ పరిస్థితులు మారినా, నా పరిస్థితి మారినా, నేను నా బిడ్డను ఎలా చూసుకుంటున్నానో రాబోయే రోజు నా బిడ్డ కూడా అలా కాకుండా నా బిడ్డను కొట్టి, చంపి, అది చేసి, ఇది చేసి నరక వేదన చూపించాను అనుకో, వాడికి బలం రాగానే ఏమవుతాడు? నా మీద తిరగబడతాడు. నువ్వు నీ బిడ్డల విషయంలో నువ్వు అన్యాయంగా ప్రవర్తించి, నీ బిడ్డల విషయంలో ప్రేమ చూపించకుండా నువ్వు ఉండగలేవనుకో, అప్పుడు ఏమైద్ది? రేపొద్దు నువ్వు ముసలిదానము, ముసలోడు అయినాక ఏమైద్ది? ఓ నీ దారి నువ్వు చూసుకో. ఈ మధ్యకాలంలో చూస్తున్న న్యూస్లు ఎలా ఉంటున్నాయి అంటే, తల్లిదండ్రులు మంచం మీద ఉండగానే ఏలు ముద్రలు వేసుకొని ఆస్తులు రాపించుకోవటం, నేను చనిపోయేదాకా ఆస్తిని ఎవరికి ఎవరా నా నిర్ణయం తీసుకోవటం, ఇవన్నీ మనకు తెలియని విషయాలు కాదు. అంటే పర్టికులర్గా గమనించినట్లయితే నువ్వు ఏదైతే ప్రేమను విత్తుతున్నావో, ఆఖరిగా నువ్వు ఏ ప్రేమనైతే పొందాలని ఎదురు చూస్తున్నావో అదే ప్రేమ నీకు వచ్చిద్ది. ఆమె చెప్దాం. పెళ్ళైన కొత్తలో చాలా బాగుంటుంది. ప్రతి మాట ఒక అద్భుతం, ప్రతి నడవడికి ఒక స్వర్గం, ప్రతి ఆలోచన ఒక మార్గం, నిర్ణయాలు అద్భుతాలే, మాటలైతే ముత్యాలే. నెల దాటింది అనుకోండి, ఎక్కడో దారం తెగినట్టే ఉంది అని ఫీలింగ్ వస్తుంది. ఇంకో నెల 2 నెలలు అవుతుంది అనుకో, రూట్ ఏదో మారినట్టుంది అనిపిస్తుంది. సంవత్సరం అయింది నాకు తెలుసు ఇది ఖచ్చితంగా 1 వేయే, ఎదురు బదురు గుద్దుకోవడమే, ఇది రైట్ రూటే కాదు. ఇంకో 2-3 సంవత్సరాలు, అయ్యో ప్రభువా ఎంత తప్పు చేశాను నేను, మా నాన్న ఎంత తప్పు చేశాడు, మా అమ్మ ఎంత తప్పు చేసి ఇంతటి నిర్ణయం ఎందుకు తీసుకుంది. 5 సంవత్సరాలు అయిపోతే, ఆ రోజు కనుక లేకపోతే ఎంత బాగుండేది, ఆ రోజు కనుక రాకపోయి ఉంటే ఎంత బాగుండేది, ఆ రోజు కనుక నేను కనుక కళ్ళు మూసుకున్నట్టయితే ఎంత బాగుండేది. ఇంకో 10 సంవత్సరాలు అయిపోతే ఇంకెంతే జీవితం, ఇంకేం చేయగలం. 20 సంవత్సరాలు అయిపోతే తప్పదో, మనకు తప్పదో, దేవుడు పెట్టేశాడు మనకు కష్టాన్ని, మనం మొయ్యాలి దీన్ని, ఇంక మనకు వేరే మార్గం లేదు. ఇంకా 30 సంవత్సరాలు వస్తే, అరే మా జీవితం ఎలాగో పాడైపోయిందిరా, మేము ఎలాగో పాడైపోయామురా, మా జీవితం, అగో మీ నాన్న చూడు సన్నాసాడు, ఆడు చూడు ఎలా నిద్రపో, తిండి ఎలా అరుగుతుందిరా, అసలు ఎలా తింటున్నాడు రా,
తప్పు కనుకో మాకు, నీకు నిజంగా నరుగుతుందా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ జీవితాలు మారినట్టు మా జీవితాలు ఉండకూడదు. అరే మారురా, నేర్చుకోరా. ఇది కాదు. మన వివాహ జీవితంలోకి వెళుతున్నప్పుడే ఏ మర్మంతో వెళ్తున్నామో, ఏ ప్రజెన్స్తో వస్తున్నామో మనం అలాగే ఉండగలగాలి. ఆమె చెప్దాం. దేవుడి చిత్తం, దేవుడి నిర్ణయం లేకుండా నీ తల వెంట్రుకలో ఒక్కడు కూడా రాదు. గోల్కొత్తా కొండలో కలువరి శిలువలో నీ కొరకు ప్రాణం పెట్టించిన దేవుడు, నీ మీద ఆయన చూపిస్తున్న ప్రేమ ఎంత వ్యత్యాసం అంటే, నీ చుట్టూ దూతల యొక్క కాపుదల, పక్క ప్రకారంలో ఒక కాపుదల, నిరంతరం క్షేమము, నిరంతరము రక్షణ, నిరంతరము కాపుదల, ఎప్పటికప్పుడు నేను కాచుకొని తన కనురెప్ప కూడా ఆర్పనంత ప్రేమ. ఆమె చెప్దాం. శాశ్వతంగా ప్రేమించే దేవుడు, శాశ్వత కాలం అంతా నిలిచి ఉన్న దేవుడు, శాశ్వతమైన ప్రేమను నీకు చూపించే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అయితే నువ్వు చేయాల్సిందేంటి? ప్రేమ శాశ్వతమైనది. ఆమె చెప్దాం. ఓ సంఘంలో అంట ఇలాగే పాస్టర్ గారు నీ తోటి వారిని ప్రేమించండి అని చెప్పాడంట. కొంచెం వ్యత్యాసంగా విశాలంగా ఆలోచించి తన పొరుగు వారిని ప్రేమించారంట. అయ్యా బాధపడమాకండి అయ్యా, మీ కష్టాలు దేవుడు తీరుస్తాడంటే, ఎప్పుడు తీరుస్తాడు మా కష్టాలు అని ఆమె దగ్గర ఈయన వెళ్ళకక్కుంటూ ఉన్నాడంట. ఈమె కూడా కష్టం వచ్చి ఇంట్లో గొడవలు ఆయనకి ఆమెను కూడా వెళ్ళగక్కుతుందంట. ఇట్లా జరుగుతుందయ్యా అంటే, నాకెందుకు అనిపిస్తుంది మన ఈ కష్టాలు పడడం కన్నా మనిద్దరం ఎందుకు ఒకటవ్వకూడదు? మనిద్దరం ఎందుకు ఒకటి? నీకు వస్తున్న కష్టాలే నాకు వస్తున్నాయి, నీకున్న స్వభావమే నాకు ఉంది, నీకున్న ఆలోచనే నాకు ఉంది. నువ్వు ఇలా అయితే నీ భర్త హింసిస్తున్నాడు, నా భార్య నన్ను అలాగే హింసిస్తుంది, ఎందుకు మనిద్దరం ఒకటవ్వకూడదు? దేవుడు ఎట్లా ప్రేమను పంచమన్నాడు కదా, ఎందుకు మనం ప్రేమించుకోకూడదు? ఇటువంటి ప్రేమ నా దేవుడు కోరుకునేది. ఒక మనిషి ఇలా అంటున్నాడు, అమ్మా నువ్వు ఎందుకు, నీ మ్యారేజ్ అయిపోయింది కదా, ఎందుకు నువ్వు అట్లా వెళ్ళావంటే, ఎందుకు అండి నాకు అతను చూస్తే అసలు మొదట నా భర్త కాదు, ఈడే నా భర్త అనిపించిందండి. సరే నీ భార్య నువ్వెందుకు విడిచిపెట్టేసావంటే, నాకు ఎందుకు నా ఎముక ఎక్కడో మిస్ అయింది, ఇది నాకు అతకట్లేదు, ఇది నాకు అతకట్లేదు అనుకున్నానయ్యా. ఈ ఎముక దగ్గరకు వచ్చి నాకు అతికింది ఈ ఎముక. ఎక్కడికంట? ఆ ఎముక ఉన్నంతసేపు అతకలేదయ్యా, ఈ ఎముక రాగానే నాకెందుకు నా పక్కటి ఎముక దేవుడు ఇదేనే ఇచ్చాడు అనుకుంటున్నానయ్యా అన్న. హల్లెలూయా. విశాలంగా ఆలోచించే ప్రేమ కాదు, పరిశుద్ధమైన ప్రేమ. ఆమేన్ చెప్దాం. ఆమేన్. ప్రేమ అంట శాశ్వత కాలం ఉంటుందంట, ప్రేమ నిర్దార్థంగా ఉంటుందంట, ప్రేమ ఎక్కడ వ్యర్థంగా పోదంట, ప్రేమ ఎక్కడ విడిచిపెట్టబడదంట, ప్రేమ ఎప్పుడు ఒంటరిగా ఉండదంట. శాశ్వతమైన ప్రేమతో అంటే అది కొంచెము కాదు, చిన్నది కాదు, మిగిలిపోయినది కాదు, ఇప్పుడు ఆగిపోయేది కాదు. ఎక్కడిది అంటే శాశ్వతమైన ప్రేమతో. ఆమేన్ చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ ప్రేమతో అంట? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. ఆమేన్ చెప్దాం. ఒకరోజు అంట ఒక స్త్రీ యేసు ప్రభువారిని వెంబడించుకుంటూ వెళ్ళిందంట. యేసు ప్రభువారు ఒక గదిలో ఒక ఇంట్లో ఉన్నారంట. మీరు ఇంటికి వెళ్ళినా చదవండి, లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనం. ఇంటికి వెళ్ళినాక చదవండి. అక్కడ జరుగుతున్న సంభాషణ ఏంటంటే, అందరు నా వైపు చూడాలి. అక్కడ జరుగుతున్న సంభాషణ ఏంటంటే, ఆ గృహంలో యేసు ప్రభువారు కూర్చొని ఉండగా ఆ యేసు ప్రభువారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చిందంట. వచ్చి యేసు ప్రభువారికి కొన్ని కార్యక్రమాలు చేస్తుందంట. పక్కన వారు అందరూ చూసి ఆ స్త్రీని అంటున్నారంట, ఎందుకు ఈ స్త్రీ ఇలా చేస్తుంది, ఇది తప్పు కదా, ఆయన ఎందుకు ఆమెను ముట్టనిస్తున్నాడు, ఆయన ముట్టకూడదు కదా, ఆమెంటి ఆయన కాలుని అలా తుడుస్తుంది వెంట్రుకలతో, ఆయన తాకకూడదు కదా అని చెప్పేసి అనుమానంగా చూస్తున్నప్పుడు దేవుడు గమనించి, నువ్వు విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఆమేన్ చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీ భర్తను ప్రేమించినట్టు నువ్వు దేవుని ప్రేమిస్తే నీ లైఫ్లో మార్పు రాదు. నీ బిడ్డలను ప్రేమిస్తున్నట్టు నువ్వు దేవుని ప్రేమిస్తే నీ బిడ్డల జీవితంలో మార్పు రాదు. వ్యత్యాసంగా నువ్వు దేవుని ప్రేమించగలిగితే నీ జీవితాలు మార్చబడతాయి. ఆమేన్ చెప్దాం.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మేడగదిలో అందరూ కూర్చున్నారు. యేసు ప్రభు విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ఎక్కడున్నాడో తెలీదు. 119 దినాలు అయిపోయింది. యేసు ప్రభు వారు ప్రత్యక్షం అవ్వలేదు. 120 మంది మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఇగో నువ్వు ఎక్కడున్నావో తెలీదు, మేము ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏమి చేయాలో తెలీదు, కానీ నిన్ను మేము ప్రేమిస్తున్నాం, నిన్ను ప్రేమిస్తున్నావు. నువ్వు వ్యత్యాసంగా ఎదురు చూశారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చివరికి ఏమయ్యారు? భూమిని తలక్రిందులు చేయవారుగా మార్చబడ్డారు. ఆమేన్ చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకో, నేను పలానా స్థలంలో నిన్ను ఎదురు చూస్తున్నాను అనుకో. 1 గంట లేటుగా వచ్చినా, నేను 2 గంటలు లేటుగా వచ్చినా, నేను 3 గంటలు లేటుగా వచ్చినా, 4 గంటలు లేటుగా వచ్చినా, నువ్వు ఏం చేస్తావంటే అలా నా కోసం ఎదురు చూస్తూనే ఉంటావు. కానీ నువ్వు నా కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయావంటే, ఇవాళ కలవపోతే రేపు కలుస్తాను, రేపు కలవపోతే ఎల్లుండి కలుస్తాను, ఎల్లుండి కలవపోతే ఏదో రోజు కలుస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ ప్రియుడు ప్రియురాల కోసం అలా చూస్తాడా? ప్రియుడు ప్రియురాల కోసం, ప్రియుడు కోసం అలాగా చూస్తాడా? కానీ దేవుడు మన దగ్గర కోరుకునే ప్రేమ ఏంటంటే అటువంటి ప్రేమ. ఆమేన్ చెప్దాం. దేవుడు మన పట్ల కోరుకునే ప్రేమ ఏంటిదంటే అటువంటి ప్రేమ. ఆమేన్ చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు చూపించక మునిపే నేను నీకు చూపిస్తున్నాను. శాశ్వత ప్రేమ నీకు ఇస్తున్నాను, పరిమితి లేని ప్రేమతో నీకు ఇస్తున్నాను, నా ప్రాణాన్ని అర్పించి నీకు ఇస్తున్నాను. నేను ధనవంతుడినే ఉన్నాను, ఇప్పుడు దరిద్రుడిగా మార్చబడ్డాను. కేవలం నేను ధనవంతుని చేయడానికి. నేను ఇప్పుడు చీల్చబడ్డాను, దాని ద్వారా నువ్వు ఆరోగ్యవంతులుగా మార్చబడ్డానికి. నేను ఇప్పుడు కట్టబడ్డాను, నువ్వు విడిపించబడటానికి. నేను ఇప్పుడు పారదోలేబడ్డాను, నువ్వు స్వతంత్రుగా ఎగరటానికి. ఆమేన్ చెప్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం చదివితే మీకు అక్కడ రాయబడి ఉన్న మాటలు ఏంటంటే, నా తండ్రి ఎలాగో ప్రేమించానో నేను మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నాను, నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండుడి. ఆమేన్ చెప్దాం. ఇక్కడ క్లియర్ కట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటగా జరుగుతున్న ప్రక్రియ ఏంటంటే, మొదటగా జరుగుతున్న కార్యం ఏంటంటే, దేవుడు మొదటగా నిన్ను ప్రేమించాడు, దేవుడు మొదటగా నిన్ను చూశాడు, దేవుడు మొదటగా నీ దగ్గరకు వచ్చాడు, దేవుడు మొదటగా నిన్ను చేర్చుకున్నాడు, దేవుడు మొదటగా నిన్ను పట్టుకున్నాడు. నువ్వు రెండోదిగా చేయాల్సింది ఏంటంటే ఆయన వెంబడించడం, ఆయన ప్రేమించడం, ఆయనతో పాటు నువ్వు ఫాలో అవడం. ఆమేన్ చెప్దాం. కానీ నిలిచిపోయేది మాత్రం ప్రేమ మాత్రమే. కొడుకు ఎంత తప్పు చేసినా హత్తుకునే తల్లిదండ్రులు ఇంకా ప్రేమిస్తారు. భర్త ఎంత తప్పు చేసినా హత్తుకునే ఇంకా ప్రేమిస్తూనే ఉంటారు. మీకు తెలుసో తెలీదో కానీ ఆది దినాల్లో నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా ఇంకా చాలామంది మనకు తెలీదు, భర్త నరక వేదన చూపిస్తాడు. నరక వేదన, భార్య నరక వేదన చూపిస్తుంది. కానీ ఎవరికి చెప్పుకోలేరు, ఎవరికి చెప్పుకునే స్వభావం రాదు. అలా మౌనంగా కూర్చుంటారు. ఎవరికి చెప్పుకుంటారంటే ఆకాశమందున్న దేవునికి. ప్రభువా చూడవా, ప్రభువా చూడవా. నువ్వు నీ తల్లికి చెప్పుకుంటే పరిస్థితి మారదు, ఒక పోలీస్ చెప్పుకుంటే పరిస్థితి మారదు. పరిస్థితి మారాలంటే నీ ప్రభు నిన్ను చూడాలి. ఆమేన్ చెప్దాం. నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు నీ దేవుని వైపు తిరగాలి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవుని వైపు తిరిగి, ఇదిగో సింహాసనం వైపు తిరిగి, నా పరిస్థితి ఇదయా, నా బిడ్డ పరిస్థితి ఇదయా, నా పరిస్థితి ఇదయా, జ్ఞాపకం చేసుకునివా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించావు కదా, నువ్వు వాగ్దానం ఎత్తిపెట్టుకొని, ఇదిగో ఆ రోజు నాకు మాతో మాట్లాడావు కదా, ఆ రోజు నాతో చెప్పావు కదా అని చెప్పి నువ్వు వాగ్దానం ఎత్తిపెట్టుకొని నువ్వు ప్రార్థన చేయగలిగితే శాశ్వత కాలం ప్రేమించే దేవుడిని పట్ల కార్యం చేస్తాడు. ఆమేన్ చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు జాగ్రత్తగా గమనించండి, మనం అలా ప్రేమిస్తున్నామా? మనం అలా ప్రేమిస్తున్నామా దేవుణ్ణి? నీ బిడ్డల విషయంలో కానీ, నీ భార్య విషయంలో కానీ, నీ భర్త విషయంలో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ దేవుణ్ణి మనం అలా ప్రేమిస్తున్నామా? ఇక్కడ మెన్షన్ చేయబడి ఉంది, ఆయనను ప్రేమించువారు ఉదయించు సూర్యుని వలె చెప్పాలి ప్రకాశిస్తారంట. ఆమేన్ చెప్దాం. సూర్యుడు అంటే ఎవరు? బగ 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 మండే వ్యక్తి. సూర్యుని ఎవరైనా తాగగలరా? సూర్యుని ఎవరైనా చూడగలరా? నువ్వు ఒక వెలుగుగా మార్చబడబోతున్నావు. ఆమేన్ చెప్దాం. నీ కుటుంబం ఒక వెలుగుగా మార్చబడుతుంది. ఆమేన్ చెప్దాం. నీవు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా, దేవుణ్ణి వెంబడించే వ్యక్తిగా, దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తిగా, దేవుని నువ్వు ఫాలో అయ్యే వ్యక్తిగా ఉండగలిగితే నీ జీవితంలో ఒక వ్యత్యాసమైన మార్పు
నువ్వు చూస్తావు. ఆమె చెప్దాం. నువ్వు నీ దగ్గరికి ప్రేమలు వస్తున్నాయి. ఏ ప్రేమ అయితే నీ దగ్గరకు వస్తుందో, ఏ ప్రేమ అయితే నీ దగ్గర నుంచుందో, ఏ ప్రేమ అయితే నిన్ను ఆకర్షిస్తుందో, ఏ ప్రేమ అయితే నిన్ను అభిమానిస్తుందో, ఏ ప్రేమ అయితే నిన్ను ప్రోత్సహిస్తుందో, ఏ ప్రేమ అయితే నీ త్యాగాన్ని కోరుకుంటుందో, ఏ ప్రేమ అనేది నువ్వు గమనించగలగాలి. ఏ ప్రేమ నిజమైన ప్రేమ, ఏ ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఏ ప్రేమ మనల్ని ప్రోత్సహించేది, ఏ ప్రేమ మనల్ని త్యాగాన్ని కోరుకోకుండా చూసేది. ఈరోజు భర్త ప్రేమ శాశ్వతం కాదు, పిల్లల ప్రేమ శాశ్వతం కాదు, తల్లి ప్రేమ శాశ్వతం కాదు, స్నేహితుల ప్రేమ శాశ్వతమైనది ఏంటిది? దేవుని ప్రేమ. మీరు నమ్ముతున్నారా? నువ్వు నమ్మాలి. ప్రభువా నీ ప్రేమ శాశ్వతమైనది. దావీదు మహారాజు చూపించాడు కాబట్టి, ఆ ప్రేమను నమ్మాడు కాబట్టి ఎవరికి ఇవ్వని కృపను దేవుడు దావీదుకి ఇచ్చాడు. దేవుని ప్రజలారా, మనం దేవుని ఎలా ప్రేమిస్తున్నాం? విస్తారంగా ప్రేమిస్తున్నామా? కొలతగా ప్రేమిస్తున్నామా? తక్కువగా ప్రేమిస్తున్నామా? అది మన హృదయంలో జ్ఞాపకం ఉంచుకోవాలి. మన దగ్గర ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఆ మనిషితో పదే పదే మాట్లాడుతుంటే మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది మనకి. అదే నువ్వు దేవుడితో పదే పదే మాట్లాడాలనిపిస్తే నీకు దేవుడితోనే మాట్లాడాలనిపిస్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? వినుట వలన ఏం వినటం వలన? క్రీస్తుని గురించిన మాట వలన. ఆమె చెప్దాం. నువ్వు దేవుని మీద దృష్టి ఎక్కువ పెట్టావంటే దేవుడిని ఎక్కువ ప్రేమించగలవు. టీవీ మీద దృష్టి ఎక్కువ పెట్టావంటే టీవీని ఎక్కువ ప్రేమించగలవు. లోకాన్ని ఎక్కువ మీద దృష్టి పెట్టావంటే లోకాన్ని ప్రేమించగలవు. నీవు నీ యొక్క అందచందాలను ప్రేమించగలవు, దాని మీద దృష్టి పెట్టగలవు. నువ్వు దేని మీద దృష్టి పెడుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీకోసం ప్రాణాన్ని అర్పించిన వ్యక్తి, నీకోసం మార్గాన్ని సిద్ధం చేసిన వ్యక్తి, నీకోసం ఒక కిరీటాన్ని ఉంచిన దేవుడు ఈరోజు నేను ఆ పరిస్థితిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. ఆమె చెప్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన హత్తుకొని ఆయనతో మనం నివసించగలగాలి. ఆమె చెప్దాం. ప్రార్థన చేద్దాం. మనం అలాగే ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నువ్వు శాశ్వతమైన ప్రేమతో దేవుణ్ణి ప్రేమించగలగాలి. ఈ లోక ప్రేమలన్నీ మాయ, కపటం, మోసం. నువ్వు ఏ పరిధిలో ఉన్నా సరే, నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే గుర్తుపెట్టుకోవాల్సింది పౌలు భక్తుడు చెప్తున్నాడు, ప్రేమ మాత్రమే నిలిచిద్ది. రేపొద్దున అన్నీ ఆగిపోతాయి. ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. ప్రేమ మాత్రమే నిత్యం నిలిచేది. ప్రేమ మాత్రమే నిన్ను పోషించేది. నీతో కూడా ఉన్న నీ దేవుడు నిరంతరం నిన్ను అభివృద్ధి చేసే దేవుడు. నిన్ను ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించి, తన ప్రాణాన్ని నీ కొరకు బలిగా మార్చుకొని, ఆయన దరిద్రుడైపోయి మనల్ని ధనవంతులు చేయడానికి సర్వం కోల్పోయాడు. మార్గాన్ని సరళం చేయడానికి, నీకు ముందుగా వెళ్ళటానికి. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నీకు దేని మీద ఆసక్తి ఉంది? దేవుని మీద ఆసక్తి ఉందా? నీకు ఒక వస్తువు మీద ఆసక్తి ఉందా? అది నీకు ఒక బంధకం, అదొక శాపం. దేవుని ప్రేమించిన వాళ్ళందరూ శాపగ్రస్తులంట. యోహాను సువార్త 14 రాయబడి ఉంది, దేవుని ప్రేమించిన వాళ్ళందరూ శాపగ్రస్తులంట. నువ్వు దేవుని ప్రేమించకపోతే శాపమే నిన్ను ఏలిద్ది తప్ప ఆశీర్వాదం ఏలిద్దా? ఎలా నువ్వు దేవుని ప్రేమించాలి అని దేవుడు చూస్తున్నాడంటే, తన ప్రియుడు తన ప్రియుల వారి కోసం ఎదురు చూస్తున్నాడు. తన ప్రేమించే వారిని ఎదురు చూస్తున్నాడు. భార్య తన భర్త కోసం ఎదురు చూస్తున్నాడు. భర్త తన భార్య కోసం ఎదురు చూస్తున్నాడు. శ్రేష్టమైన ప్రేమ, ఒక్కటిగా మార్చబడే ప్రేమ, ఒకటిగా మార్చబడే ప్రేమ శాశ్వతమైనది. ఆయన నీకు వేరుగా ఉండాలనుకోవట్లేదు. నువ్వు ఆయన వేరుగా ఉంచకూడదు. అది నీకు, నీ కుటుంబానికి మంచిది కాదు. ఆయన మరుగు చేసి ఎన్నో అలంకరణ గల వస్తువు, ఎన్నో అలంకరణ అందమైన ప్రదేశాలు నీకు వస్తున్నాయేమో. ఆయన మరుగు చేయడానికి ప్రయత్నం జరుగుతుందేమో. ఈరోజు అటువంటి ప్రేమ నీకొద్దు. అది నీ దేని కోరితో తెలియదు, నిన్ను బలి కోరితో తెలియదు, నీ సక్సెస్ని కోరితో తెలియదు, నీ ఫెయిల్యూర్ని కోరితో తెలియదు, నిన్ను హేళన చేసితో తెలియదు, నిన్ను అవమానపరిచితో తెలియదు, నిన్ను దుఃఖపరిచితో తెలియదు, చివరి నిన్ను పత్రం చేసితో తెలియదు. ఒక్క ప్రేమ మాత్రం నిన్ను కోరుకుంటుంది, నాతో పాటు నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలి. ఈ భూమి మీద ఉన్నంతసేపు శ్రేష్ఠుడుగాను, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడుగాను నువ్వు ఉండాలి. విస్తరించబడిన వాడిగా ఉండాలి. అభివృద్ధి చెందేవాడిగా ఉండాలి. నువ్వు తోకగా ఉండకూడదు, తలగా ఉండాలి.
ఎర్ర సముద్రమైన ఎరుకో కూడా నీ ఎదురు నిలబడదు, చీల్చబడింది, కోల్చబడింది. ప్రియ దేవ జనంగమా, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ భర్తను ప్రేమిస్తున్నట్టు, నీ పిల్లల్ని ప్రేమిస్తున్నట్టు, నీ తల్లిదండ్రులు ప్రేమిస్తున్నట్టు నువ్వు అలా దేవుణ్ణి ప్రేమిస్తే నీ జీవితంలో మార్పు శూన్యం. ఆయన్ని ప్రేమించేవాడు ఉదయించు సూర్యుని వలె ప్రకాశించబోతున్నారంట. మీరు నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాలో ఆ మార్పు నేను కనపరచబోతున్నాను, నేను ఆ కార్పుని కనపరచబోతున్నాను, నా మీద నాకు ఎంత ప్రేమ ఉందో నీ మీద నేను కనపరచబడబోతున్నాను. అపోస్తులంట, నువ్వు యేసు ప్రభువుని విడిచిపెట్టేస్తే నిన్ను బతికిచ్చేస్తావు, ఈ సువార్త మానేస్తే నిన్ను విడిచిపెట్టేస్తావు అన్నారంట. వాళ్ళు అన్నారంట, దేవుని ఎంతగా ప్రేమించారో చూడండి, మా ప్రాణాలైనా వదిలేస్తాం కానీ ఆయన మీద నా ప్రేమను మాత్రం వదిలిపెట్టాం. నీ ఎదుట నుంచున్నాడు ఇప్పుడు నీ ప్రభు, నీ ఎదుట నుంచున్నాడు నీ ప్రభు. నా తండ్రి ఎలాగా ప్రేమించాడో నేను అలా ప్రేమిస్తున్నా నా కుమార్తె, కుమారుడా. ఒప్పుకోలు చేద్దాం. నేను ఇన్నాళ్ళు చేయలేదు, నేను ఇక నుంచి చేస్తాను. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అని మొరపెట్టు.